ఆహ్, ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా ఎవరిని పెట్టాలి, ఎమ్మెల్సీగా ఎవరిని పెట్టాలి, లేకపోతే మంత్రి గారి పనితీరు ఎట్లుంది, ఈ ప్రభుత్వ పథకం ఎట్లుంది, ఇట్లాంటి ఐవీఆర్ఎస్ సర్వే చేసేవాళ్ళు. ఇప్పుడు ఎస్పీ పరిస్థితి ఎట్లా ఉందని సర్వే చేశారట. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలు కాదు అధికారులు వేధిస్తుందని సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. తాము చెప్పినట్టు వినకుంటే ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇందుకు ప్రజాభిప్రాయాన్ని ముసుగు తొడుగుతోంది. ఎన్నికల వేళ టికెట్లు ఎగ్గొట్టేందుకు ఎంచుకున్న ఐవీఆర్ఎస్లు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ కాల్స్ ప్లాన్ని చంద్రబాబు ఎక్కడ అమలు చేస్తున్నారు, మీ పనితీరు బాగోలేదని ప్రజలే చెప్పారంటూ వాళ్ళని ఇంటికి పంపేందుకు ఐవీఆర్ఎస్ కాల్స్కి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. ఏ రాజకీయ పార్టీ నాయకుల పనితీరు మీద ప్రజాభిప్రాయ సేకరణ చేయబడుతుంది. కానీ కూటమి సర్కారు మాత్రం అధికారుల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ చేయబడ్డ విడ్డూరంగా ఉందని పలువురు పెదవిరుస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పనితీరు మీద కూటమి సర్కారు ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టింది. ఈ క్రమంలో 2 రోజులుగా సీఎంఓ నుంచి చాలామందికి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తమ పని బేరీజు వేసుకునేందుకు ఉన్నతాధికారులు ఉంటారని లేదా ఇంటెలిజెన్స్ నివేదిక కోరచ్చని, కానీ ఇలా ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టడం ఏంటని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి నాటించి రెడ్ బుక్ పేరుతో అరాచక పాలన సాగిస్తుంది. ఈ క్రమంలో మాట విన్న అధికారులకు పోస్టింగ్లు ఇవ్వలేదు. చెప్పినట్టు చేయకుండా వెంటనే స్థానచలనమే. కొన్ని రోజులుగా ఎస్పీ రత్న తీరు మీద కూటమి నేతలు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఎలాగైనా ఆమెను తప్పించాలనే ఉద్దేశంతో ఐవీఆర్ఎస్ కాల్స్కి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చింది.